8th class English medium, chapter number 2, 8th class physics లో చాప్టర్ నెంబర్ 2 ఫ్రిక్షన్ అనేటటువంటి ఈ లెసన్లో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్. ఫ్రిక్షన్ అంటే ఏంటి, ప్రీవియస్ క్లాస్లో మనం చూసినటువంటి ఫోర్స్కి ఫ్రిక్షన్కి ఏమైనా సంబంధం ఉందా, ఈ విషయాలన్నీ కూడా ఇంట్రడక్షన్ క్లాస్లో కొన్ని మనకు తెలిసినటువంటి అంశాలని ఇంట్రడక్షన్ క్లాస్లో మనం చూద్దాం. ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నెంబర్ 2 ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అనగానే ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి ఒక విషయం గుర్తు రావాలి. ఫ్రిక్షన్ అనేది ఎలాంటి ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ గుర్తుందో లేదో. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో మనము ఫోర్స్ అండ్ ప్రెషర్ లెసన్ నేర్చుకునేటప్పుడు టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి నేర్చుకున్నాం మనం. You have learned about a friction in the previous chapter, that meeku friction is a force between the two surfaces that are sliding or trying to slide or access each other. For example, when you try to push a book along the floor, friction makes it difficult. ఫ్రిక్షన్ అంటే ఒకసారి గమనిస్తే ఒక బాల్ ఇలా దొర్లుతూ ఉందనుకోండి, ఈ బాల్ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను మీకు. ఫ్రిక్షన్ అనేది ఒక కాంటాక్ట్ ఫోర్స్, టచ్ అవ్వడం వల్ల పనిచేసేటటువంటి ఫోర్స్, కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్గా ఫ్రిక్షన్ చెప్పుకున్నాం. ఏదైనా ఒక బాల్ని ఇలా విసిరేస్తే ఆ బాల్ కొంత దూరం అలా వెళ్ళి 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 ఆగిపోతుంది. కారణం ఏంటంటే ఎయిర్ కొంచెం నెడుతుంది అని చెప్పారు. ఎయిర్తో పాటుగా ఇంకా ఏం చెప్పాను మీకు, కింద ఉన్నటువంటి గ్రౌండ్, ఆ బాల్కి గ్రౌండ్కి మధ్య కాంటాక్ట్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ వల్ల కింద ఉన్న ఫ్లోర్ బాల్ పైన కొంత ఫోర్స్ అప్లై చేసి మూవ్ అవుతున్నటువంటి బాల్ని స్టాప్ చేసింది. కొంచెం దూరం వెళ్ళి అలా చిన్నగా దొర్లుకుంటూ వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయిందంటే కారణం ఏంటి, కింద ఉన్న ఫ్లోర్ రివాల్వ్ అవుతున్నటువంటి, రొటేట్ అవుతున్నటువంటి ఆ బాల్ని పైన కొంత ఫోర్స్ అప్లై చేసి ఆ బాల్ని రెస్ట్లోకి వచ్చేలాగా ఆపేసింది. అలా ఆపేసేటటువంటి ఆ ఫోర్స్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఫ్రిక్షనల్ ఫోర్స్. వెహికల్స్ స్లో డౌన్ వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్. బ్రేక్ అప్లై చేసినప్పుడు కూడా వెహికల్స్ స్లో అవుతాయి. ఎందుకంటే బ్రేక్ అప్లై చేయడం ద్వారా టైర్ల పైన కొంత ఫోర్స్ అప్లై చేస్తా ఉంది. ఆ టైర్, ఆ బ్రేక్ పెడల్ ఉంటుంది కదా, బ్రేక్ ప్యాడ్ ఉంటుంది కదా, బ్రేక్ ప్యాడ్ మీ సైకిల్స్లో కూడా ఉంటుంది. బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ బ్రేక్ యొక్క ప్యాడ్ రిమ్కి బ్రేక్ ప్యాడ్కి మధ్య ఫ్రిక్షన్ ఏర్పడింది, రాపిడి. దానివల్ల ఏమైంది, తిరుగుతున్నటువంటి రిమ్, మూవింగ్లో ఉన్నటువంటి రిమ్ రెస్ట్లోకి వచ్చి బ్రేక్ వేయగానే కొంచెం ముందుకు వెళ్ళి వెళ్ళి ఆగిపోతుంది. అలా ఫ్రిక్షన్ బిల్డ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ ఫ్రిక్షన్ బాగా ఇంక్రీజ్ అవ్వగానే ఆగిపోతుంది. సో ఫ్రిక్షన్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ దట్ ఆర్ అప్లైడ్ బై ద వన్ ఆబ్జెక్ట్ ఆన్ అదర్. ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ పైన పనిచేసేటటువంటి, మూవింగ్లో ఉన్న బాడీని అయితే స్టాప్ చేస్తుంది, స్టాప్లో ఉన్న బాడీని అయితే మూవింగ్ చేస్తుంది. మూవింగ్ అవ్వకుండా చేస్తుంది ఫ్రిక్షనల్ ఫోర్స్. గమనించండి, మూవింగ్లో ఉన్న బాడీని అయితే రెస్ట్లోకి తీసుకొస్తుంది, రెస్ట్లో ఉన్న బాడీని మూవ్ అవ్వకుండా చేస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద బాక్స్ ఉంది, ఆ బాక్స్ని చేతితో ఇలా నెడుతుంటే కదలట్లేదు. కారణం ఏంటంటే ఆ బాక్స్కి కింద ఉన్నటువంటి ఫ్లోర్కి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. కదలకుండా ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి కింద ఉన్న నేలకి మధ్య ఉన్న ఫోర్స్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంట. ఆ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, రెజిడిటీని పాటిస్తుంది, అంటే కదలకుండా ఉండే స్వభావాన్ని పాటిస్తూ ఉంటుంది. ఫ్రిక్షన్ రెండింటి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండడం వల్ల అది కదలదు. ఆ ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్ నువ్వు అప్లై చేస్తే తప్ప ఆ ఆబ్జెక్ట్ కదలదు. అర్థమైందా? ఈ విధంగా మనము ఫ్రిక్షన్ అనేటటువంటి లెసన్ గురించి అర్థం చేసుకోవచ్చు. యూ విల్ బెటర్ టు అండర్స్టాండ్ ఫ్రిక్షన్, ఏ ఫోర్స్ కాల్డ్ ఫ్రిక్షన్, అండ్ హౌ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ పైన ఏ విధంగా ఫోర్స్, ఈ విధంగా ఫ్రిక్షన్ ఒక ఆబ్జెక్ట్ ని నెట్టినప్పుడు ఇందాక చూపించాం మనము. ఈ ఫ్లోర్ కి దీనికి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండడం వల్ల హీట్ కూడా ఫామ్ అవుతుంది. ఇలా బాగా నెట్టామనుకో, ఆ రెండింటి మధ్య వేడి జరుగుతుంది. ఇలా మీరు ఒక రెండు చేతులను తీసుకొని ఇలా ఇలా రబ్ చేశారనుకోండి, ఈ రెండు హ్యాండ్స్ మధ్య ఫ్రిక్షన్ ఏర్పడుతుంది.
ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, వేడి ప్రొడ్యూస్ అవుతుందో లేదో ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా చేతుల్ని ఇలా రబ్ చేయండి. ఫ్రిక్షన్ ఏర్పడుతుందా? ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మీకు ఫోర్స్ అంటే ఏంటో తెలుసు, ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. పుష్ ఆర్ పుల్ ఫోర్స్ అని నేర్చుకున్నారు. ఈ పుష్ ఆర్ పుల్ అనేటటువంటి ఫోర్స్ లో ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటో నేర్చుకుంటారు. రెసిస్టెన్స్ అంటే కదలకుండా ఉండే స్వభావాన్ని రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ ఈజ్ ఏ ఫోర్స్ యాక్టింగ్ అగెనెస్ట్ ద మూవింగ్ ఆబ్జెక్ట్. కదులుతూ ఉన్న ఆబ్జెక్ట్ కి అగెనెస్ట్ గా పనిచేసే ఫోర్స్ నే రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ గాడి చూడండి, రానంటుంది అది, నేను కదలను అంటుంది, రెసిస్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మాస్ అంటే మీకు తెలుసు, బరువు. మాస్ ఇస్ ఏ అమౌంట్ ఆఫ్ atom in an atom. The more mass object has, more weight. Mass does not change even there is no gravity. చూడండి ఇక్కడ ఎందుకు చెప్పారంటే, మాస్ కి దీనికి సంబంధం ఏంటంటే, ఎంత ఎక్కువ మాస్ ఉంటే ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి కాలు మీద ఎంత ఎక్కువ మాస్ ఉంటే అది అంత రిజిడిటీ పాటిస్తుంది, దాని మీద అంత ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి, దానికి అంత ఎక్కువ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ అబ్బాయి చూడండి ఇక్కడ ఒక అరటి తొక్క మీద కాలేసి పడ్డాడు. ఎందుకు పడ్డాడు? ఇక్కడ అరటి తొక్క ఏం చేస్తుందంటే స్మూత్ గా ఉంటుంది లోపల భాగం. ఎప్పుడైతే నువ్వు దాని మీద కాలేసావు అనుకో, ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు అంటే నేలకి నీ చెప్పులకి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ ఉంది కాబట్టే నువ్వు జారకుండా నడవగలుగుతున్నావు, పరిగెత్తగలుగుతున్నావు. చూడండి, ఈ నేలకి చెప్పులకి మధ్య ఫ్రిక్షన్ ఉంది, నీ కాలికి నేలకి మధ్య ఫ్రిక్షన్ ఉంది కాబట్టే నువ్వు జారకుండా నడవగలుగుతున్నావు. అదే ఏదైనా పేడ మీద కాలు వేసినా, అరటి తొక్క మీద కాలు వేసినా, నీ నేలకి నీ కాలుకి మధ్య ఉన్న ఫ్రిక్షన్ తగ్గిపోతుంది. ఫ్రిక్షన్ అంటే పట్టుకొని ఉండే స్వభావం అనమాట. రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఇంటర్లాక్ అయి ఉంటుంది. ఇంటర్లాకింగ్ ఫోర్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్. రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఇంటర్లాకింగ్ ఫోర్స్ నే ఫ్రిక్షన్ అంటాం. ఈ జామెట్రీ బాక్స్ ఉంది ఇక్కడ పెట్టినప్పుడు ఇది కింద పడట్లేదు అంటే అర్థం ఏంటి? జామెట్రీ బాక్స్ కి బల్లకి మధ్య కొంత ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంది. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ దీన్ని పడనీయకుండా, జారకుండా ఆపుతుంది. అలాగే ఇక్కడ కాలు వేసినప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గిపోతుంది. నీ కాలుకి నేలకి మధ్య అటాచ్మెంట్ ఉండదు కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గిపోయి జారిపోతుంది. అదేవిధంగా ఏదైనా వర్షం పడ్డప్పుడు బురద మీద కాలు వేసినా ఇవన్నీ కూడా జారిపడుతూ ఉంటాయి. ఇలా బుక్కును మనం నెడుతూ ఉంటాయి. బుక్కి బల్లకి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. రెండిటికి, రెండు ఆబ్జెక్ట్స్ మధ్య కొంత ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అప్లై అవుతూ ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. ఫ్రిక్షన్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, ఇంకా ఫ్రిక్షన్ కి సంబంధించినటువంటి ఇంకా మోర్ విషయాలు, ఫ్రిక్షన్ కి సంబంధించినటువంటి మరిన్ని విషయాల్ని మనము నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఇందాకే చెప్పాను ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ కి ఫ్రిక్షన్ కి మధ్య సంబంధం ఏంటి, హౌ ఫోర్స్ కాజ్, ఎందుకు ఫ్రిక్షన్. ఇందాకే మీకు చెప్పాను, రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఏర్పడేటటువంటి ఇంటర్లాకింగ్. ఒక ఆబ్జెక్ట్ ఉందంటే దానికి గరుగ్గా ఉంటాయి ఆబ్జెక్ట్స్, స్మూత్ గా లేనటువంటి ఆబ్జెక్ట్స్ మధ్య రెండు గరుగ్గా ఉంటాయి. కాబట్టి ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్నటువంటి ఆ గరుకైన ఎత్తు పల్లాలు ఉన్నాయి చూసారా, ఆ ఎత్తు పల్లాల్లో ఈ పల్లంలో ఎత్తు అనేది ఇరుక్కుపోతుంది, ఇంటర్లాక్ అయిపోతుంది. అందుకని ఇది కదలదు ఇంకా. సో రెండింటి మధ్య ఏర్పడిన ఆ ఫోర్స్ ఏమంటాం మనము, కదలకుండా ఉన్న ఆ ఫోర్స్ ని ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాము. ఇలా రెండు ఆబ్జెక్ట్స్ మధ్య, ఈ పెట్టెకి కింద ఉన్న ఫ్లోర్ కి మధ్య ఈ విధంగా ఇంటర్లాకింగ్ అనేది జరిగింది. సర్ఫేస్ ఆఫ్ ద బాక్స్ అండ్ సర్ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్ మధ్య ఇంటర్లాకింగ్ అనేది జరిగింది. ఇలా ఇంటర్లాకింగ్ వల్ల కాజ్ అయినటువంటి ఫోర్స్ నే మనము ఫ్రిక్షనల్ ఫోర్స్ గా చెప్తాము. మరిన్ని విషయాలను రేపు నెక్స్ట్ క్లాస్ నెంబర్ 2లో ఇన్ డీటెయిల్డ్ గా నేర్చుకుందాం మనం, రైట్.